మాటలు పాటలతో 1932లో తన ప్రయాణాన్ని ప్రారంభించిన తెలుగు సినిమా తొలి 10 ఏళ్ల వరకు పౌరాణికాలకే పరిమితమైంది. తొలి సాంఘిక చిత్రం ప్రేమ విజయం 1936లో విడుదలైనా వెల్లువలా వస్తున్న పౌరాణిక చిత్రాల ధాటికి తట్టుకోలేక ఆ చిత్రం పరాజయం పాలైంది. ఆ తర్వాత దాదాపు 10 ఏళ్లకు పైగా పౌరాణిక జానపద చిత్రాలే రాజ్యమేలాయి. 1950 వచ్చేసరికి చిత్ర నిర్మాణ ధోరణిలో మార్పు వచ్చింది. వైవిధ్యమైన కథలను ఎన్నుకుని ఆసక్తికరమైన కథనాలతో సాంఘిక చిత్రాలను తీయాలనే తపన దర్శక నిర్మాతలలో మొదలైంది. అటువంటి నేపథ్యంలో వచ్చిన మంచి చిత్రం సంసారం. ఇందులో నటరత్న ఎన్టీఆర్, నట సామ్రాట్ ఏఎన్ఆర్ హీరోలుగా నటించారు. నటరత్నకి ఇది 5వ చిత్రం కాగా ఏఎన్ఆర్కి 15వ సినిమా. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం పల్లెటూరి పిల్ల విడుదలైన 8 నెలలకు సంసారం రిలీజ్ అయింది. చిత్ర నిర్మాణం ప్రారంభించిన దగ్గర నుంచి విడుదలయ్యే వరకు ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్న సంసారం 1950 డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం అనూహ్య విజయం సాధించింది. సంసారం చిత్రాన్ని మొదట గోకుల్ కృష్ణ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ అధినేత కృష్ణమూర్తి ప్రారంభించారు. నటుడు ముదిగొండ లింగమూర్తి దర్శకుడు. నటీనటులు కూడా వేరే వాళ్ళు. రచయిత సదాశివ బ్రహ్మంతో మాటలతో పాటు పాటలు కూడా కొన్ని రాయించారు. సుసర్ల దక్షిణామూర్తి సంగీత దర్శకత్వంలో సంసారం సంసారం అంటూ సాగే టైటిల్ సాంగ్ పాడించే రికార్డు చేశారు. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో రంగనాథ స్వామిని భాగస్వామిగా చేర్చుకున్నారు. దర్శకుడు కూడా మారారు. లింగమూర్తి ప్లేస్లోకి ఎల్వి ప్రసాద్ వచ్చారు. ఎన్టీఆర్ను మెయిన్ హీరోగా తీసుకున్నారు ఎల్వి ప్రసాద్. సెకండ్ హీరోగా అక్కినేనిని ఎంపిక చేశారు. ఆర్టిస్టులు మారడంతో అంతవరకు తీసిన 6 ఏళ్ల సినిమా పనికి రాలేదు. అప్పటికే ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 2 చిత్రాల్లో నటించారు. అందుకే సంసారం చిత్రంలో కీలకమైన రఘు పాత్ర ఆయనకి ఇచ్చారు ప్రసాద్. రఘు తమ్ముడు వేణు పాత్ర అక్కినేనికి ఇవ్వడం ఆ రోజుల్లో చర్చనీయాంశం అయింది. ఎందుకంటే పౌరాణిక చిత్రంతో కెరీర్ ప్రారంభించి జానపద సినిమాలతో నటుడిగా ఎదిగిన అక్కినేనికి సాంఘిక చిత్రాల్లో అవకాశాలు ఎవ్వరూ ఇచ్చేవారు కాదు. సాంఘిక సినిమాలకు ఆయన పనికిరాడని అనేవారు. నటుడిగా అక్కినేనికి అది పరీక్షా సమయం. తనని తాను నిరూపించుకోకపోతే పరిశ్రమలో వెనకబడే పరిస్థితి. తనే కొన్ని సాంఘిక పాత్రలు సృష్టించుకుని అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేసేవారు అక్కినేని. మేకప్ మ్యాన్ గోపాలరావుతో మేకప్ చేయించుకొని సోషల్ గెటప్లో కొన్ని స్టిల్స్ దిగారు. అటువంటి నేపథ్యంలో సంసారం చిత్ర నిర్మాత రంగనాథ దాసు అక్కినేని దగ్గరకు వచ్చారు. ఆ రోజుల్లో సినిమాకు 25,000 రూపాయల పారితోషికం తీసుకునేవారు అక్కినేని. సాంఘిక పాత్రలతో తనని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న అక్కినేని పారితోషికం బాగా తగ్గించుకుని కేవలం 8,000 రూపాయలు తీసుకుని సంసారం చిత్రంలో నటించారు. ఈ సినిమాలో అక్కినేని సరసన నటించడానికి మొదట సావిత్రిని ఎంపిక చేశారు. సినిమాలో ఆమె పాత్ర పేరు కమల. చలాకీగా ఉంటూ అక్కినేనిని ఆట పట్టించే పాత్ర అది. అయితే సావిత్రికి అదే తొలి సినిమా కావడంతో కెమెరా ముందు నటించడానికి ఆమె భయపడ్డారు. నిర్మాతల్లో ఒకరైన కృష్ణమూర్తి రికమెండేషన్తో సావిత్రిని బుక్ చేయడంతో, అలాగే ఆమె మీద 2 షాట్స్ షూట్ చేశారు ఎల్వి ప్రసాద్. అయినా ఆమె నటనలో మార్పు లేకపోవడంతో ప్రసాద్కి కోపం వచ్చేసి, నువ్వు నటిగా పనికిరావు పో అని అరిచేసి సావిత్రి స్థానంలో పుష్పలతను ఎంపిక చేశారు. చివరికి నువ్వు హీరో నాగేశ్వరరావు ఉన్నావే అనే ఒకే ఒక్క డైలాగ్ మాత్రం సావిత్రితో చెప్పించారు. అలాగే టక్కు 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 టముకుల బండి అనే పాటలో అక్కినేనిని ఏడిపించే అమ్మాయిలలో సావిత్రి కూడా ఒకరిగా కనిపిస్తారు. సినిమాలో ఆమె పాత్ర అంతవరకే పరిమితం. ఆ తరువాత పట్టుదలతో స్వయం కృషితో ఎదిగి మహానటి అనిపించుకున్నారు సావిత్రి.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన లక్ష్మీరాజ్యం నటించారు. ఆవిడే నిర్మాతగా మారి ఎన్టీఆర్తో దాసి, నర్తనశాల, శకుంతల, మగాడు చిత్రాలు నిర్మించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్కి పాటలు లేవు. అంతకుముందు రికార్డు చేసిన టైటిల్ సాంగ్ను తీసేసి ఘంటసాలతో కొత్తగా పాడించారు. ఈ పాట పాపులర్ అయ్యింది. అంతవరకు చిన్న పాత్రలతో నెట్టుకు వస్తున్న సూర్యకాంతం సంసారం చిత్రంలో తొలిసారిగా గయ్యాళి అత్త పాత్ర పోషించారు. తదనంతర కాలంలో ఆ తరహా పాత్రలకు ఆవిడ బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. చిత్ర నిర్మాణం ఆర్థిక కారణాల వల్ల ఆలస్యం కావడంతో నటి లక్ష్మీరాజ్యం కొంత ఆర్థిక సాయం చేసి సినిమా పూర్తి కావడానికి సహకరించారు. ఇలా అనేక ఇబ్బందులు పడుతూ చిత్రాన్ని తీసిన విజయాన్ని చూసే అదృష్టం నిర్మాతకు దక్కలేదు. సినిమా విడుదలకు ముందు రోజున తిరుపతికి ప్రింట్కు తీసుకువెళుతూ నిర్మాతల్లో ఒకరైన కృష్ణమూర్తి కారు ప్రమాదానికి గురై మరణించారు. ఈ కారణం వల్ల 1950 డిసెంబర్ 28న విడుదల కావాల్సిన సంసారం చిత్రం ఒకరోజు ఆలస్యంగా విడుదలైంది. మొదట 11 కేంద్రాల్లో విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, తెనాలి, తణుకు, కాకినాడ, విజయనగరం, భీమవరం, కడప, కర్నూలు, అనంతపురంలలో విడుదల చేశారు. 1951 జనవరి 5న సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, సూర్యాపేటలో విడుదల చేశారు. తెలుగులో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేయడానికి జెమినీ వాసన్ హక్కులు కొన్నారు. తమిళంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో తెలుగు చిత్రాన్ని మద్రాసులో విడుదల చేయలేదు. అయితే సిటీ లిమిట్స్ దాటిన తర్వాత పల్లవరంలో 1951 మార్చి 2న విడుదల చేశారు. అక్కడ 224 రోజులు ఆడడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.